వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపు తగదని టీడీపీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అన్నారు. బూర్జా ఐసీడీసీ కార్యాలయం ముందు ఐసీటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కోన రవికుమార్ సంఘీభావం తెలుపుతూ ఆయన మాట్లాడుతూ మినిమం వేతనం చెల్లించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ప్రజల కోసం పోరాటంపై నాపై 9 కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు జీతాలు పెంచమని, మండలంలో జలమిషన్ ప్రాజెక్టు ద్వారా 250 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి సెంటర్లు తెరిపించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వి రామ్జీ, రావాడ రాంబాబు, కృష్ణ, గోపి, అంగన్వాడీ టీచర్లు, బూర్జ సర్బుజులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు అన్నారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ జునద్ అహ్మద్ మౌలానా సూచనలపై నేడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు స్థానిక ఆర్ట్స్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జునద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, ఈ దశలో పడిన కష్టము, తీసుకున్న నిర్ణయాలు బట్టి భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. కావున విద్యార్థులందరూ ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధన దశగా అడుగులు వేయాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు వంశీకృష్ణ, చిన్నారావు, యాదవ్, శాంతిప్రియ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన గంధవరపు సూరయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడాం పంచాయతీ గుమ్మడాం గ్రామంలో ఇటీవల మరణించిన గంధవరపు సూరయ్య కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి 2500 రూపాయలు 2 రైస్ ప్యాకెట్లు సహాయంగా అందించారు. కార్యక్రమంలో దుర్గాసి కోటేశ్వరరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, వండాన సంతోష్ కుమార్, జగ్గురోతు అప్పలనాయుడు, స్థానిక యువత పాల్గొన్నారు. వాగ్దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్బాని కృష్ణ చైతన్య. పోలాకి మండలం మబుగం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వాగ్దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నర్సనపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్లె ఆదినారాయణ కుటుంబ సభ్యులను ఆదుకున్న రణస్థలం సర్పంచ్ పిన్నింటి బానోజీ నాయుడు. రణస్థలం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన గొర్లె ఆదినారాయణ 6 నెలల క్రితం రణస్థలం జాతీయ రహదారిపై కారు ఢీకొని మరణించిన విషయం తెలిసిందే. ఆదినారాయణే తన కుటుంబానికి పెద్ద దిక్కు కావడంతో అతని భార్య నారాయణమ్మ, కుమారుడు రాంబాబు, కుమార్తెలు తీవ్రమైన విషాదంలో ఏమి చేయాలో తెలియని ఆ కుటుంబానికి పనులు కల్పించే కాంట్రాక్టర్ కరిమజ్జి భద్రయ్య రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానుజీనాయుడికి తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి కుటుంబ సభ్యులను ఓదార్చి యాక్సిడెంట్ చేసి పరారీలో ఉన్న కారు ఆచూకీ తెలుసుకుని కారు గల యజమానితో 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా పెద్ద మనసుతో 4 మాసాల పాటు కారుకి ఉన్న ఇన్సూరెన్స్ సంస్థతో ఆ కుటుంబానికి భారీ మొత్తంలో 11 లక్షల రూపాయలు వచ్చేలా ప్రయత్నం చేసి వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ సంస్థ వారు ఇచ్చిన చెక్కులను గ్రామస్తుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో కెల్ల హేమంత్, నడుపూరి శ్రీను, నడుపూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఆపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఎచ్చెర్లలో అంగన్వాడీలు మూతికి నల్ల రిబ్బళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీలు ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేది లేదని తెలిపారు. తెలంగాణ కంటే అదనంగా కనీసం 1000 రూపాయల వేతనం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనం పెంచిందని తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చినప్పటికీ రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయట్లేదని అన్నారు. గత 48 ఏళ్ల నుండి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీసులో ఉండి చెడిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని
గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 నుండి టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధ కమిటీలను అధిష్టానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జాబితా విడుదల చేసింది. జిల్లా కార్యవర్గంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలానికి చెందిన వైకాపా నాయకురాలు గురాన తిరుమల మానసకు స్థానం దక్కింది. ఆమెకు జిల్లా మహిళా విభాగం కమిటీ జనరల్ సెక్రటరీగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకి అవకాశం కల్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కి పార్టీ అధినేత సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు పలువురు వైకాపా నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆదివారం మండల కేంద్రం గరికపాలెం పెన్షనర్స్ డే సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పొన్నాన నరసింహులనాయుడు తెలిపారు. రణస్థలము, లావేరు మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పాల్గొవాలని పెన్షనర్ల సంఘ అధ్యక్ష కార్యదర్శులు పున్నాన నరసింహులనాయుడు, ఎడ్ల పాపినాయుడు పిలుపునిచ్చారు. ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావున పెన్షన్దారులందరూ విధిగా పాల్గొవాలని కోరారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్న పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు నరసింహులనాయుడు, పాపినాయుడులతో పాటు గోపాలరావు, రమణ, మన్నే కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు పున్నాన నరసింహులనాయుడు. నేను రణస్థలం, లావేరు మండలాల విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ నెల 17న పెన్షనర్ సంఘం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గరికపాలెంలో పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున విశ్రాంతి ఉద్యోగులందరూ ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శనివారం నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ విజయవంతం చేయుటకు పర్యవేక్షణ కమిటీ సభ్యులతో శనివారం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఆమదల వలసలో మద్దతు తెలిపిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడి రామ్మోహన్ రావు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీ ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చి దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా సమ్మె నిర్వహించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద తలపెట్టిన అంగన్వాడీల సమ్మెకు ఆంధ్రవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో పేద, ధనిక వర్గాల వారందరికీ పోషణ లోపం లేకుండా చూడటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైందని, అంతేకాకుండా ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వడంతో ప్రారంభిస్తూ ఆ తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటూ అంగన్వాడీలు వస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు సత్వరమే అమలు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ తో పాటు సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళీమోహన్, గంగు కోటేష్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో పోలేపల్లిలో ముగియనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జన సమీకరణతో యువగళం విజయోత్సవ సభను జయప్రదం చేయుటకు శనివారం శ్రీకాకుళం జిల్లాలోని నర్సనపేట టౌన్ లో నియోజకవర్గ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి, జన సమీకరణ సభ నియోజకవర్గ ఇన్ఛార్జు మరియు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సనపేట, పోలాకి మండలాల ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి జల్లు చంద్రమౌళి, మండలాల అధ్యక్షులు, క్లస్టరు మరియు యూనిట్ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట పట్టణంలో సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలు విలువ చేసిన కళ్లద్దాలను రోగులకు ఉచితంగా అందజేశారు. ఈ మేరకు శనివారం ఇటీవల కాలంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరంలో సోంపేట ఆరోగ్యవరం కంటాసుపత్రి సౌజన్యంతో ప్రముఖ వైద్యుల చేతుల మీదుగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి
500 మందికి పైబడి కంటి అద్దాలు అవసరం ఉండగా 5 లక్షల రూపాయల వ్యయంతో రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆవరణంలో కంటాసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో రోగులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. సందర్భంగా కంటాసుపత్రి వైద్య బృందం మాట్లాడుతూ సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు విలువ కట్టలేనివని, నేడు భారీ వ్యయంతో రోగులకు కళ్లద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని, సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ తమ ఆసుపత్రి సిబ్బందికి కూడా సేవలో భాగస్వామ్యం కల్పించినందుకు శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ఆరోగ్యం, కంటి ఆసుపత్రి వైద్య ప్రముఖులు, వైద్య సిబ్బంది, సోంపేటకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గోనపాలెం మేదర వీధిలో ఘనంగా యూత్ క్రిస్మస్ వేడుకలు. శనివారం శ్రీకాకుళం టౌన్ లిటిల్ ఫ్లాగ్ ప్రేయర్ హోమ్ వారి యూత్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గోనపాలెం మేదర వీధి శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసిన యూత్ క్రిస్మస్ వేడుకలకు దైవజనులు పాస్టర్ ఐజాక్ బాబు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాఖ్యోపదేశకులు మచిలీపట్నం నుండి విచ్చేసిన రెవరెండ్ యోనా బాబు యువత క్రీస్తు మార్గంలో నడవాలన్నారు. వాయిస్ ఆఫ్ లాంబ్ చర్చ్ గాజుబాక నుండి విచ్చేసిన సిస్టర్ సిహెచ్ తెరీసా క్యాండిల్ లైట్ సర్వీస్ ప్రారంభించారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి నత్తల రాజు క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అంతకుముందు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నుండి విచ్చేసిన పాస్టర్లు కె డానియల్, దేవరాజ్ పాల్, రెవరెండ్ డివిజన్ రాజు, సిహెచ్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువగలం ముగింపు సభ భోగపురం మండలం పోలిపల్లి భూమాత లేఅవుట్ నందు జరగనుంది. ఈ నెల 20వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను భోగాపురం మండలం పోలిపల్లి భూమాత లేఅవుట్ నందు జరుగుతున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు కోరారు. సమావేశంలో యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలియజేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపరుస్తూ నియోజకవర్గం నుండి 25,000 మంది తరలివచ్చి యువగళం ముగింపు సభలో పాల్గొవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు కార్యవర్గ సభ్యులు, యువత, మహిళలు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.